హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే కొంచెం టైం దొరికినప్పుడైతే ఇలా పేపర్ మీద అయితే డిజైన్స్ వేసాను ఫ్రెండ్స్. అవి మీకైతే చూపిస్తాను. ఎలా ఉన్నాయి ఏమన్నట్టు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. 1 by 1 అయితే పేపర్లో ఉన్నాయైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయైతే చెప్పండి. నేను వేసిన ముగ్గులు ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది పెన్తోనైతే వేసాను ఫ్రెండ్స్. స్కెచ్తో అయితే పేపర్ సరిపోవట్లేదు, అందుకనే ఇలా కొంచెం ట్రై చేశాను. ఎలా ఉన్నాయైతే చెప్పండి నా ముగ్గులు. ఇవైతే సంక్రాంతి అప్పుడైతే వేసుకుంటారు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అయితే సంక్రాంతి ముగ్గులు వచ్చో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత పెద్ద వాకిట్లో అయినా చాలా బాగా వేసుకోవచ్చు. ఇందులో కలర్ ఫిల్లింగ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సైడ్ బార్డర్కి అయితే పేపర్ సరిపోలేదు కాబట్టి బార్డర్ అనేది అయితే వేయలేదు. ఫస్ట్ ముగ్గు వచ్చేసి అయితే ఇలా. సెకండ్ వన్ వచ్చేసి ఇలా వేసాను ఫ్రెండ్స్. ఇందులో పేపర్ అయితే చిన్నగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకనే ఇంతలా ఇరుకిరుకుగా ఉంది. కొంచెం పెద్ద పేపర్ అయ్యి వాకిట్లో అయితే ఎంత పెద్ద ముగ్గైనా వేసుకోవచ్చు. ఇదే డిజైన్ ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. వాకిలంతా నిండిపోయి ఉంటుంది మంచిగా. కలర్ ఫిల్లింగ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సైడ్ బార్డర్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. లైవ్లో వచ్చేసి అయితే ఇలా ముగ్గులు ఎక్కువసేపు చూస్తే అందరికీ బోర్ కొట్టేస్తుందని ఒక ఉద్దేశంతోనైతే ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. సెకండ్ ముగ్గు వచ్చేసి అయితే ఇలా ఉంది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరైతే చూసి నా ముగ్గులకైతే నన్ను సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముగ్గులు ఎలా అనిపించినాయి అనేది అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థర్డ్ వన్ ముగ్గిచ్చైతే సింపుల్గా ఇలా ఏదో నాకు వచ్చినట్టయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో కమెంట్ చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. ముగ్గుతో వేస్తే అయితే సూపర్గా ఉంటుంది. పెన్ను కదా అటు ఇటుగా కొంచెం వంకర్లు పోయినట్టయితే ఉంది, కానీ వాకిట్లో వేస్తే అయితే సూపర్గా ఉంటుంది. థర్డ్ వన్ ముగ్గితే ఇలానే ట్రై చేయడానికి అయితే కొంచెం చూస్తాను ఫ్రెండ్స్. లాంగ్ వీడియో లాగా చేసి అయితే మీకు అన్నీ చూపించడానికి అయితే చూస్తాను. నేనైతే ఇలా ట్రై చేశాను. థర్డ్ వన్ ముగ్గు వచ్చేసి ఇలా. సింపుల్గా ఉంటుంది, ప్లస్ వేయడానికైతే ఈజీ వేలో ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రై చేశాను. ఫోర్త్ వన్ ముగ్గు వచ్చేసి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నచ్చుతుందో చూడండి. డిఫరెంట్గా అయితే ఉంది. అలా గీస్తూ ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది థాట్స్ అనేది. మనం ఇయర్లీ వన్స్ అయితే వేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అది ఏమీ అనుకోకండి. దీనికి అనేది సైడ్ బార్డర్ అయితే వేయలేదు. పేపర్ సరిపోవడానైతే వాకిట్లో వేస్తే మటుకు సూపర్గా ఉంటుంది. ఎంత పెద్దగానే చేసుకోవచ్చు, మనం ఎక్స్టెండ్ చేస్తూ ఉండొచ్చు. పేపర్ సరిపోదు కాబట్టి అయితే ఇంత ఇరుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఫోర్త్ వన్ ముగ్గు. ఫిఫ్త్ వన్ వచ్చేసి అయితే ఇలా చిన్న లోటస్ లాగా వచ్చేసి మనం ఇంత క్రియేటివిటీ వాడినైనా వాడచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 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 మనం ఇట్లా కార్నర్సే కాకుండా ఫోర్ సైడ్సే కాకుండా ఇలా మధ్యలో గ్యాప్ ఉన్న దగ్గర కూడా ఫిల్ చేయొచ్చు ముగ్గుతో అయితే. ముగ్గుతో వేసేసి కలర్ ఫిల్ చేస్తే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి లుక్ కూడా కనిపిస్తుంది. వాకిట్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. స్కెచెస్తోనైతే అస్సలు పేపరే సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఇంత మందంగా ఇలా లావుగా వస్తుందని అయితే పెన్తోనైతే ఇలా ట్రై చేశాను. మన క్రియేటివిటీ ఎంతలా ఉంటే అంతలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా అయితే ట్రై చేశాను. ఫిఫ్త్ వన్ ముగ్గు మీకు ఎలా నచ్చుతుంది నచ్చట్లేదు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఫిఫ్త్ వన్ ముగ్గు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అందరైతే సపోర్ట్ చేయండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయడానికైతే సహకరించండి. సిక్స్త్ వన్ ముగ్గు వచ్చేసి ఇలా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సింపుల్గా ఉంది. జస్ట్ సింపుల్గా వచ్చి ఇంత కలర్ ఫిల్ చేస్తే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తొందరగా కూడా ఫిలప్ అయిపోతుంది కలర్స్ వేయడమైనా ఏదైనా. సింపుల్గా దీన్నే మనం ఇంకా వాకిట్లో అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా ఇంకా డిజైన్ మార్చుకుంటే అయితే నేనైతే ఇలా ఇది కూడా ట్రై చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో అయితే ఇలా వేశాను. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇలా ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఉంది. దీన్ని గ్యాప్లో ఇలా మనం కలర్స్ ఫిల్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా కలర్ ఫిల్లింగ్ చేసి వైట్ ముగ్గు ఉంటుంది కదా అలా చేసుకోవచ్చు. అదే గుమ్మం దగ్గర అయితే మంచిగా జాజుతో ఇలా అలికి వైట్ ఇలా ముగ్గు వేసి అందులో కలర్ ఫిల్లింగ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. వాకిట్లో గుమ్మం దగ్గర అలా వేసుకుంటే. కింద బార్డర్ వచ్చేసి ఇలా వేసాను. కింద పైన ఇక్కడ పేపర్ లేదు కాబట్టి ఏ ముగ్గుకైనా బార్డర్ వేస్తేనే అది లుక్ వేరేలా ఉంటుంది, సూపర్గా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పద్మం లాగా వేసేసి అయితే కింద పైన బార్డర్ అయితే వేయడం జరిగింది. ఇందులో కలర్ ఫిల్లింగ్ చేయొచ్చు, ఇందులో మళ్ళీ మామూలుగా కలర్స్ చేయొచ్చు. ఇలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది ముగ్గు. సింపుల్ అండ్ క్లాసీ లుక్గా కనిపిస్తుంది. మళ్ళీ జల్దీ కూడా అయిపోతుంది వేయడానికి, మనం హడావుడిగా వచ్చేయకుండా అయితే. పద్మం దీన్నే ఇంకా పరు విధాలుగా అయితే మార్చుకోవచ్చు. నేనైతే ఇలా చూశాను, సింపుల్గా అయితే ట్రై చేశాను. మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ముగ్గు వచ్చేసి అయితే ఇలా వేశాను. ఎందుకంటే లైవ్లో అంతసేపు ముగ్గులు వేస్తూ చూస్తే అందరికీ బోర్ కొడుతుందనే ఒక ఉద్దేశంతోనైతే ఇలా ట్రై చేశాను. దీనికి ఎన్ని వ్యూస్, లైక్స్, కామెంట్స్ వస్తాయో చూసి అయితే నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటే మటుకు లైవ్లోనే ఇవి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇవే కాకుండా పరు విధాల ముగ్గులు అయితే వేస్తాను. గీతల ముగ్గులు, ఇలా తిప్పుడు ముగ్గులు, చుక్కల ముగ్గులు అయితే వేసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ లాంగ్ వీడియో చూసిన వాళ్ళందరూ నా ముగ్గులు ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.
నెక్స్ట్ ముగ్గు వచ్చేసి ఇలా డిజైన్ వేసాను ఫ్రెండ్స్. ఇది కలర్ ఫిల్లింగ్ చేస్తే బాగా ఉంటుంది, మంచి రౌండ్ అప్లో ఉంది. కలర్ ఫిల్లింగ్ చేస్తే సూపర్గా కనిపిస్తుంది. ఇది ఒక జస్ట్ ట్రయల్ మాత్రమే ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని ముగ్గులు అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ముగ్గు వచ్చేసి లోటస్లోనే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. తవ్వకాల్లో బయటపడినట్టు నా ముగ్గులు అయితే విచిత్రంగా ఉండేచ్చు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నచ్చినాయా నచ్చలేవా అయితే కామెంట్ చేయండి ప్లీజ్. ఏమనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. మీ ఎంకరేజ్ వల్ల అయితే నేను ఇంకా కొన్ని చూపించడానికైతే, సరికొత్త వీడియోస్ తీయడమైనా, ముగ్గులైనా ఏవైనా చేయడానికైతే ప్రయత్నిస్తాను. నా వంతు సాయంగా అయితే మీ ఎంకరేజ్మెంటే నాకు ఒక పెద్ద బలం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే పేరు పేరున అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్ నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ముగ్గు ఫ్రెండ్స్. మంచి డిజైన్తో కూడుకున్నది ఇలా వేశాను. ఒక్కదానికి మించి ఒకటైతే ఉన్నది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నచ్చుతుందో నచ్చట్లేదో కామెంట్ చేసి అయితే వచ్చేయండి. ఇది డిఫరెంట్, ఒకదానికి మించి ఒకటైతే ఉంది ఫ్రెండ్స్. నా క్రియేటివిటీని అంతా ఉపయోగించి అయితే మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరే నా బలం బలహీనత రెండు కూడా. నెక్స్ట్ ముగ్గు వచ్చేసి ఇలా ఫ్రెండ్స్. ఇదైతే డిఫరెంట్ ఆకారంలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా 8 భుజాలుగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు గమనిస్తే తెలుస్తుంది. ఇది ఒక డిఫరెంట్ వేలో అయితే వేసేయడం జరిగింది. మీలో ఎంతమందికి ఇలా నచ్చుతుందో నచ్చట్లేదు అని అయితే కామెంట్ చేయండి. అన్నిట్లానే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే కొత్తగా అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. వీడియో చూసిన వాళ్ళందరూ అయితే నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వన్ మీకు వచ్చైతే ఇలా ఫ్రెండ్స్. ఇది ఎంత వాకిల్లో అయినా నిండిపోతుంది. కలర్ ఫిల్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మనకు కొంచెం తొందరగా కూడా కలర్స్ నింపడానికి అయితే దోహదమవుతుంది. అంత మంచిగా ఉంది.
ఇదే బార్డర్లో ఇలా వేసినాం అనుకోండి 4 సైడ్స్, పెద్ద వాకిట్లో కూడా నిండుతనం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి డిజైన్ ముగ్గు ఫ్రెండ్స్. పెన్నుతో కాబట్టి ఇలా చిక్కగా ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది, కానీ మనం ముగ్గుతో వేసి కలర్ ఫిల్ చేస్తే మటుకు సూపర్గా ఉంటుంది. ఏ ముగ్గు పోటీలకైనా వెళ్ళినా కానీ ఇలా వేస్తే ఎంత పెద్ద ముగ్గునైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. మన క్రియేటివిటీని అంతా బయట పెట్టచ్చు. మనం ఇలానే కాకుండా మనం వేస్తున్న కొద్దీ ఒక డిజైన్ ఆకారంలో అయితే వేయడానికైతే దానికంతట అదే వచ్చేస్తుంది థాట్ అనేది మన మైండ్లో. మీకు ఎలా అనిపిస్తుంది అయితే కమెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ అయితే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికైతే ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి. ఇలానే నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి అయితే ఉపయోగపడండి ప్లీజ్, మరోలా అనుకోకుండా. నేను ఎంత బాధల్లో అయితే ఇంత ఛానల్ పెట్టి ఎన్ని మాటలు పడుతున్నాను ఫ్రెండ్స్, నేను చెప్పలేను, వివరించలేను. నాకు ఒక వీడియో వెనుక ఎంత కష్టం ఉంటుంది, ఎంత అది ఉంటుంది అనేది అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. నేను ఇట్లా సోషల్ మీడియాకి వచ్చి ఏదో సాధించాలన్న ఒక ఉద్దేశంతోనైతే నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకంటే ఒక గుర్తింపు రావాలి, నేను ఏదో చేయాలన్న తపన నాకు ఉంది, కానీ నేను ఏం చేయలేని పరిస్థితి. అది మీ సపోర్ట్ ద్వారానే అవుతుందని అయితే నేను గట్టిగా నమ్ముతున్నాను. నన్ను ఇలానే ఎంకరేజ్ చేసి అన్న వాళ్ళందరూ నోళ్ళు మూపిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కష్టాలని అనుభవించాను ఫ్రెండ్స్. నాకంటూ ఒక గుర్తింపు ఉంచేలా చేయండి ప్లీజ్, దయచేసి. ఇలానే ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకంటే ఒక గుర్తింపు వచ్చేలా చేయండి ప్లీజ్. ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ సో మచ్.